దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మా దగ్గర అన్ని ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. ఒక ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలకి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరా కథనంగా కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నది. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టడమే, సంక్షేమాన్ని పేదలకు చేర్చడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానము. ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. రెండు ఆదాయాలను సమకూర్చుకోవడంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 టైమ్స్ ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీగా ఉన్నాను. మేము చెప్తామా 100 డేస్ చూస్తున్నాగా అయిపోతాయి. మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం. మేము హాస్టల్ బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి సాధు ముబారకులు ఇవ్వలేకపోతున్నాం? ఈరోజు రైతు భరోసానో లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో ఇంకొకరికో లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? పుట్టాడు అప్పులు కట్టడానికి మళ్ళా అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష.